ఉమ్. సభకు నమస్కారం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మా మన గురువు గారి అనాలి, మన గురువు గారి జయంతి. ఇక్కడ ఒకే ఒక చిన్న శ్లోకంతో స్టార్ట్ చేస్తాను. ఎప్పుడో చెప్పబడింది, భరద్వాజు చెప్పాడు. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి ఏషాం యశక్కాయే జరామరణజం భయం. అంటే అసలు వీళ్ళు ఎప్పుడు చిరంజీవులుగా విలసిల్లుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆచార్యవర్యుల జయంతి అనేది ఏదైతే ఉందో, జయంతి అనేది మనము జయ జయనాద పూర్వకంగానే వారు ఇక్కడ ఉన్నట్లుగానే, ఎందుకంటే అందరిలోనూ కూడా పరమాత్మ ఏ విధంగా అందరిలో ఒక ప్రత్యేగాత్మగా ఉంటూ ఉంటాడో, ఆచార్య వర్యులు శిష్యులందరిలో కూడా అలా ఉండి ఉంటారు. కాబట్టి వారిక్కడ ఉన్నారనుకుని మనము ఈ ఈ రోజు ఆయనకు జేజేలు చెప్పుకుందాం. ఇక్కడ నేను మా మధుసూదన్ని రిక్వెస్ట్ చేశాను, గారు తీసేశాను. ఇప్పుడు ఎందుకు రిక్వెస్ట్ చేశాను అంటే, చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది ముందు వినే వాళ్ళకి తెలుస్తుంది. మా విభాగంలో ఆచార్య శ్రీరామచంద్రుడు గారి తర్వాత అంతటి విద్వత్తు ఉన్న విద్వద్వరేణ్యుడు, వినయశీలి, ఇంకా మీ అందరికీ ఈ మధ్య సుపరిచితుడు, నాకు చిరపరిచితుడు. అందువల్ల అతని చేత ప్రారంభించాలి అనే ఉద్దేశ్యంతో అడిగాను. కార్యవ్యగ్రత ఉన్న వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుచేతనంటే మధుసూదన్ ఈనాడు మీకు ప్రొఫెసర్గా, డైరెక్టర్గా, మరొకటిగా తెలుసు. కానీ ఇతడు బీజస్యాంతరివాంకుర ఏదో ఉంది కదా, ఆ వేదాంతంలో చెప్పినట్టు ఆ దాదాపు 30 ఏళ్ల క్రితమే మధుసూదన్లో మహా వ్యక్తిని చూసిన దాన్ని నేను ఆయన ముందే చెబుతున్నాను, పరోక్షంలో చెప్పడం లేదు. అప్పుడు కూడా అనేదాన్ని, ఆయన పిహెచ్డి అవ్వక ముందే, పిహెచ్డి ఇంకా చేస్తున్నాను, ఇంకేదో చాలా అయ్యా చెయ్యడము, అదేదో శంకుతీర్థము, డాక్టరేట్ వచ్చిందంటే నువ్వు రాసిందంతా ఒప్పుకుంటారు. ఈ లోకం సంగతి నాకు అప్పటికి తెలుసు. కాబట్టి పిహెచ్డి అంటూ ఒకటి డాక్టరేట్ నీకు వచ్చిందంటే అప్పుడంతా కూడా చక్కగా ఆదరిస్తారు. ముందు డూ దట్ అని చెప్పేసి తను ఎప్పుడు ఈ పర్మనెంట్ పోస్టులలో లేని కాలంలోనే అప్పుడే నేను ఆ జ్యోతిని, ఆ ప్రతిభను గుర్తించాను. అయితే నా గుర్తింపు కూడా మీరెవరూ కూడా దానికి ఆప్తవాక్యం కాదు. కానీ నేను ఇంకా జీవించి ఉన్నాను. ఆ భగవంతుని దయ వలన నేను ఊహించిన దశలో మధుసూదన్ను చూడగలుగుతున్నాను. అందువల్ల అది కూడా నా సంకల్పంలో నా ఊహ సరిగ్గా అయిందంటే నాకు కొంచెం కించిత్ గర్వంగా ఉంటుంది. కనుక అందుచేత మధుసూదన్ చేతనే ప్రారంభించాలి. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, అంతకు ముందు కూడా మనకి ఈ సిరీస్ కూడా ప్రారంభమైంది మధుసూదన్ ద్వారానే. అందువల్ల ఇవాళ జన్మదివస ఈ ఏదైతే ఒక సమారోహం ఉందో, సంరంభం ఉందో, అది కూడా మధుసూదన్ చేతే ప్రారంభించాలని. మంచి మనస్సు కావాలి ఏదన్నా ప్రారంభించాలంటే. అన్నీ మంచి ఉన్నవాడు, ఇంకా మిగిలినవన్నీ మీకు తెలిసినవే. సో ఆచార్య మధుసూదన్ ఆచార్యవర్యులను గూర్చి విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. అందువల్ల నీకు అప్పచెప్పేశాను. ప్లీజ్ డూ ఇట్. ఓవర్ టు యు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమంలో మనందరికీ పరమ గురువైన ఆచార్యుల వారు, వారి అనుంగు శిష్యురాలైన మన ప్రొఫెసర్ ఆచార్య శశిరేఖ మేడం గారు. ముందు వీరిద్దరికీ నమస్కారం. ఎందుకంటే మేడం అన్నట్టుగా ఇది ఒక పెద్ద ప్రయాణం, మహాప్రస్థానం. దాంట్లో మేము అప్పుడప్పుడు ఈ విధంగా కలుసుకోవడం, తర్వాత వారు నిజంగా చాలా ప్రేరేపించి ఒక మార్గాన్ని చూపించారు. అప్పుడు ఆచార్యుల వారి సన్నిధానం కొద్దిగా దొరకడం వల్ల నాకు కొద్దిగా కళ్ళు విచ్చుకోవడం కూడా జరిగింది.
మొత్తానికి ఈ ఈ రోజు ఇలా వచ్చింది. ఈ రోజు కొంచెం మంచి స్థితిలో ఉన్నాము అంటే వారందరి ఆశీస్సులనే భావిస్తూ, ఈ రోజు ఒక శుభదినం. మేడం అంతకుముందు రాసినట్టుగా నరక చతుర్దశి నాడు గురువుగారు పుట్టినరోజుగా, కాబట్టి ఈరోజు మనం వారి సమగ్ర యోగదానాన్ని గురించి ఒకసారి స్మరించుకుందాం. అంటే ఏదో సింహావలోకనంలాగా. అప్పుడు మనం అందరం సింహాలు అవుతాం. అది గ్రామ సింహాలైనా చాలు. మొత్తానికి సింహాలైతే చాలు. సో, ఈ రకంగా మనందరం ఒక చక్కటి ఒక ఆధునిక విభూతిని గురించి స్మరించుకునే అవకాశాన్ని కల్పించిన పెద్దలు శశిరేఖ మేడంకి ఆదరపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్న మీ పెద్దలందరికీ కూడా అభివాదనాలు. అలాగే ఈ కార్యక్రమానికి మూల ప్రేరణా స్రోతస్సైన ఆచార్యుల వారికి, వారి తేజస్సు, వారి శక్తి మనకి మార్గం చూపించాలి అని కోరుతూ, చాలా సందర్భాల్లో ఆశ్చర్యం అవుతుంటుందండి. ఏమంటే మనం పాతకాలంలో వినేవాళ్ళం. ఏ ఒక గదాధర భట్టాచార్యుల వారు, ఏ ఒక అప్పయ్య దీక్షితుల వారు, అలాంటి వాళ్ళు ఓ 160 గ్రంథాలు రాశారని, వారు బహుముఖ ప్రజ్ఞాశీలులని. అప్పయ్య దీక్షితుల వారి గురించి అయితే మనందరికీ తెలుసు. వారు అపర శంకర అంటారు. విశిష్టాద్వైతంలో, శైవంలో, అద్వైతంలో ఎన్నో గ్రంథాలు రచించి ఆ కాలంలో చాలా గొప్ప పండితులుగా పేరు పొందారు. కానీ మన అందరి భాగ్యం ఏంటంటే, ఈ భాగ్యనగరంలో మనందరిలో ఒకటిగా ఉంటూ అలాంటి శక్తి ఒకటి సంచరించింది. ఆ శక్తి పేరే బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. సరే, వారికి పురస్కారాలు వచ్చాయా, వారికి పదవులు వచ్చాయా అనేది ఒకవైపు. కానీ వారు ఒక సరస్వతీ మూర్తి. సరస్వతి పుత్రుడు అనడం కూడా కొంత భేదం. కాబట్టి సరస్వతి మూర్తి అంటే తప్ప ఆ అభేదం యొక్క ఆనందం కలగదేమో అని ఆ సరస్వతి మూర్తిని గురించి మనం అనుకుంటే, నేను ఒక చోట రాశాను కూడా. ఏమంటే, మనం పాతకాలంలో వాళ్ళను చాలా ఆదరంగా తలుచుకుంటుంటాం. వారందరూ తపస్సులు అంటుంటాం, మహర్షుల్లాగా జీవితాన్ని గడిపారని. కానీ మనలో ఉండి అలాంటి తపోమయ జీవనాన్ని గడిపిన ఆచార్యుల వారిని చాలా దగ్గరగా చూసిన వారు శశిరేఖ మేడం గారు, తర్వాత వాణి మేడం గారు, కొంత మన వీరు నీలకంఠం సార్ కానీ, నరసింహరావు సార్ కానీ, తర్వాత శాస్త్రి గారు, అరవిందరావు గారు, వ్యాస్ మేడం, వీళ్ళందరిలో అగ్రగణ్యులంటే మన శశిరేఖ మేడమే. అట్లా ఆచార్యుల వారు ఏంటి అనేదాన్ని బాగా సరిగ్గా పట్టుకోగలిగిన వారు. నేను కొంత దగ్గరగా కొంత దూరంగా చూసినా కూడా నాకు ఎప్పుడూ ఆశ్చర్యమైంది ఏంటంటేని, మనం జీవితకాలంలో శ్రమించి ఒక పుస్తకం రాయగలం, ఒక ఉద్గ్రంథం రాయగలం. కానీ వారు ప్రతి సంవత్సరం ఒక ఉద్గ్రంథాన్ని, అది ఏ మ్యాజిక్ బాక్స్ ఉందో తెలియదు కానీ వారి నుంచి అకస్మాత్తుగా ఒక మ్యాజిక్ ఉద్గ్రంథం వచ్చేస్తుంది. అది ఒక కౌటిల్య అర్థశాస్త్రం కావచ్చు, ఒక నాట్యశాస్త్రం కావచ్చు, ఒక బ్రహ్మసూత్ర భాష్యం కావచ్చు, ఒక రామాయణ ప్రతిపదార్థ తాత్పర్యాలు కావచ్చు. అసలు ఏకైకమపి మహార్థాయ అని చెప్పాలి, అనర్థాయ కాదు. ఇవి గొప్ప గ్రంథాలండి. అంటే ఒక గ్రంథాన్ని ఎన్ని అనువాదాలు ముందుంచుకున్నా కూడా వాటిని సరిగ్గా ఆకళింపు చేసుకోవడం అంత సులువు కాదు. అది ముందుకు వెళుతున్నా కొద్ది తెలుస్తుందండి. అయితే వీరి చాలా ప్రాచీన గ్రంథాల్లో, అంటే వీరు రచించిన వాటిలో పాత గ్రంథాల్లో లఘు సిద్ధాంత కౌముది కానివ్వండి, అలంకార సూత్ర వృత్తి కానివ్వండి, అలంకార అంటే భామోహుడి కావ్యాలంకారం కానివ్వండి, ఔచిత్య విచార చర్చలు లాంటి గ్రంథాలు, ఇవన్నీ పాత కాలంలో రాసినవి. అవి చూశాను నేను. తర్వాత ఆ తర్వాతి కాలంలో వారు మధ్యకాలంలో చాలా గ్రంథాలు రచించారు. ఆ గ్రంథాలు మధ్యకాలంగా చెప్పొచ్చు మనం. తర్వాతి కాలంలో, అంటే రిటైర్ అయిపోయిన తర్వాతి కాలంలో కూడా చాలా మంచి గ్రంథాలని వారు వెలువరించారు. వాటిల్లో సిద్ధాంతలేశ సంగ్రహం కానివ్వండి, తర్వాత బ్రహ్మసూత్ర భాష్యం కానివ్వండి, అర్థశాస్త్రము, నాట్యశాస్త్రము, తర్వాత అలంకార శాస్త్ర చరిత్ర, ప్రాకృత వాంగ్మయ చరిత్ర. అసలు ట్రాన్స్లేట్ చేయాలన్నా కూడా శక్తి కావాలండి.
అంటే ఒక పుస్తకం మూలంగా ముందుంచుకొని చేయాలన్నా మనస్సు, శరీరం, బుద్ధి, అహంకారమే ముందుకు లాగుతుంది. ఈ మూడేమో వెనక్కు లాగుతున్నాయి. అసలే కుదరదు. అంటే యవ్వనంలోనే కుదరట్లేదు సరిగ్గా. మరి ఆ వయస్సులో అంత గొప్పగా ఎలా చేశారు అనేది ఎప్పటికీ ఆశ్చర్యం. సరే మేడం అంటుండేవారు, శశిరేఖ మేడం. ఏముందయ్యా, వారికి అన్ని గ్రంథాలన్నీ ఆ తలలో ఉండేవి. వారి మస్తిష్కంలో అన్ని గ్రంథాలు ఉండడం వల్ల వారికి పుస్తకాలు వెతుక్కోవాల్సిన పని, రిఫరెన్సెస్ వెతుక్కోవాల్సిన పని లేదు అంటే అప్పుడు నేను వినేవాడిని. కానీ తర్వాత నాకు తెలిసింది, ఈ పుస్తకాలు నా అధ్యయనంలో భాగంగా చదువుతున్నప్పుడు వాటిలో కొన్ని కొన్ని అత్యంత గంభీరమైన విషయాలు, వాటిని ఎక్కడ ఏ మెలిక ఉంది, ఎక్కడ ఏ గ్రంథి ఉంది అని వాటిని జోడించి అక్కడక్కడ వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది, అసలు వీరు స్వతంత్ర గ్రంథకారుల, విమర్శకులు. వీటిలో కేవలం అనువాదం అంటే అనువాదం 100 మంది చేస్తారండి. కానీ అనువాదాలు కాలక్రమంలో వెళ్ళిపోతాయి. కానీ ఇప్పటికి కూడా నేను చాలామందిని కలిసినప్పుడు అంటారు వాళ్ళు, అయ్యా, పుల్లల వారు రాసిన ఆ రామాయణ ప్రతిపదార్థ తాత్పర్యాలే మాకింక గతి, మహాభారత సర్వస్వం, అది మాకు నిజంగా సర్వస్వం. అంటే వారిలో ప్రాచీన సంప్రదాయానికి సంబంధించిన ఒక గొప్ప జ్ఞాన ప్రవాహం అదొకటి వచ్చిందండి. వాళ్ళ కుటుంబం ద్వారా, వాళ్ళ గురువుల ద్వారా వారికి వచ్చింది అది. తర్వాత వారిలో ఒక నిష్ఠ, అది అధ్యాత్మ నిష్ఠనండి లేదా సారస్వత నిష్ఠ, అది చాలా గొప్పది. వారు ఎక్కడ తొణక్కుండా మ్యూట్ అయ్యింది మధుసూదన్, వినపడటం లేదు. హలో. ఏదో అబ్స్ట్రక్షన్ వచ్చినట్టుగా ఉంది మధుసూదన్. మేడం మళ్ళీ కనెక్ట్ అయ్యాను. యా యా, ఏదో అదేండి. ఇబ్బంది వచ్చినట్టుంది. అది మెయిన్ పోయింది. నేను ఇంకా ఫోన్లో కనెక్ట్ అయ్యాను. ఓకే ఓకే ఓకే. సో ఇది హాట్స్పాట్. మనకు వస్తూనే సో ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. అంతే. ఆ గురువు గారి ఈ మొత్తం ప్రవాహం, ఒక గొప్ప ప్రస్థానాన్ని గమనించినప్పుడు మనందరికీ తెలుస్తుంది, ఒకటి అధ్యాత్మ ప్రవాహం, రెండు సారస్వత ప్రవాహం. అయితే ఈ అధ్యాత్మ ప్రవాహమేమో వారి అంతర్గత సూత్రం, జీవన సూత్రం. దాని అభివ్యక్తి సారస్వత ప్రస్థానం. ఈ రెండు, ఒకటి సరస్వతి నదిగా, ఒకటి గంగా నదిగా రెండు ప్రవహిస్తూ వచ్చాయి. పైన కనిపించిన ప్రవాహం ఒకటి, అంతర్లీనంగా సరస్వతి నదిగా ప్రవహించే అదో అదొక ప్రస్థానం. ఇవి రెండు మనం జాగ్రత్తగా వారి గ్రంథాల్లో చూడొచ్చండి. ఎందుకంటే వారి చివరి క్షణాల్లో కూడా ఆ ఆధ్యాత్మిక ఆ, స్థాయికి చెందిన నిబ్బరత, నిర్భరత ఉందని, ఆ నిబ్బరంగా ఉండేవారు అనేవాళ్ళు. అది నేను శశిరేఖ మేడం చెప్తే విన్నా నేను. సో అంతటి గొప్ప ఒక నైర్భర్యం ఒకటి. తర్వాత సారస్వత ఉపాసన అనే దాన్ని ఆయన ఎప్పుడూ వదలలేదు. ఒక సంవత్సరం అయితే ఒకే సంవత్సరంలో 4 పుస్తకాలు వచ్చాయండి. మరి అది ఎప్పుడు రాశారు? ఇంత గొప్ప గ్రంథాలన్నీ అసలు చదవడము, ఆకళింపు చేసుకోవడము, అక్షర రూపాన్ని ఇవ్వడం, ఇది ఎంత గొప్ప పని అంటే మనలాంటి వాళ్ళు ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటే తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది. దాంట్లో వారు చేసినవి మన తెలుగు జాతికి అత్యంత ప్రియమైనవి, అత్యంత ఉపకరించే గ్రంథాలు. వాటిల్లో చాలా గ్రంథాలు వారు తెలియజేయబట్టే ఇప్పటికీ ఉన్నాయి. లేకపోతే చాలా కష్టమై ఉండేది. అంతకుముందు పాతవాళ్ళు కొందరు చేసిన గ్రంథాలను కూడా వీరు చేసినప్పుడు తెలిసింది, ఓహో, వీటికి ఇట్లా ఆధునిక వ్యాఖ్య చేయొచ్చు, వీటిల్లో కొంత
విమర్శ కూడా ఉంది అని. ఇలాంటి ఒక సారస్వతమూర్తి, ఒక శాస్త్రవేత్త, ఒక విమర్శకులు, ఒక సంశోధకులు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు. ఇలాంటి రేర్ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీస్ అంటాం. ఇవన్నీ వారిలో వచ్చాయి. అది వారి మాతాపిత, వారి పుణ్య ఫలం. ఆ రకంగా వీరు మనలోకి వచ్చారు. ఎంతో మందికి జ్ఞానాన్ని పంచారు. అన్ని చోట్ల వాళ్ళు నిరీహగా, నిరహంకారంగా, అసలు ఎక్కడా తొణక్కుండా అదే మందమైన చిరునవ్వు, మందహాసం. ఆ చిరునవ్వు ముఖం మీద తొణికిసలాడుతుంటే అందరినీ ప్రేమగా పలికించేవారు. కానీ చాలామందికి ఆ ప్రేమ కనపడకుండా దాని వెనక ఏదో వీరు చాలా రిజర్వ్డ్, వీరు గంభీరం అనే అనిపించేది. సరే, వారు అట్లా దగ్గరైన వాళ్ళకి దగ్గరయ్యారు, దూరమైన వాళ్ళకి దూరం అయ్యారు. కానీ తమ గ్రంథాల ద్వారా మొత్తం ఆంధ్రదేశానికి, సంస్కృత గ్రంథాల ద్వారా మొత్తం భారతదేశానికి ఎంతో దగ్గరయ్యారు. అట్లా తద్దూరే తద్వంతికే తదు సర్వస్యాస్య బాహ్యత లాగా వీరు తద్దూరే తదంతికే అలాగయ్యారు. నేను కాశీ బిహెచ్యులో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఏదో కూర్చొని మాట్లాడుతుంటే ఒక ఆయన పతంజలి శాస్త్రి గారు అడిగారు, రామచంద్రుడు గారు ఎలా ఉన్నారండి అంటే, నేను అన్నాను, వారు ఆ మధ్య పోయారండి అని. అంటే అన్నారు, అసలు చాలా గొప్ప స్థాయికి చెందిన పండితులండి. ఆయన పండిత జగన్నాథ రాయల వారి ఆ సారస్వత దాని గురించి రాసిన గ్రంథం అది చాలా ప్రామాణికం. ఎగలిటేరియన్ ఫిలాసఫీ అనేది కూడా చాలా ఉపయోగపడే గ్రంథం అని ఆయన అందరికీ చెప్పారు, మిగతా వాళ్ళని చూస్తూ. అయ్యా, ఈ రామచంద్రుడు గారు అని నేను చెప్తున్న వారు ఎంత గొప్పవారంటే పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని సంస్కృతంలో చేశారు. అంటే నేనన్నాను, సార్ మీ పేరు మీద కూడా ఆయన ఒక పుస్తకం చేశారు, పతంజలి అనే పేరు మీద, పతంజలి మహాభాష్య మధు బిందవహ అన్నట్టుగా. అదండి కొన్ని ఉక్తులు. కానీ అది తక్కువది కాదండి. అది ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, మీలో ఎవరైనా సంస్కృతం పట్ల మక్కువ కలిగిందని అనుకుంటే వారు తప్పనిసరిగా తెప్పించి నిత్యపారాయణంగా పెట్టుకోవాల్సిన గ్రంథం ఒకటి పతంజలి సూక్తి బిందువులు అని, రెండవది సంస్కృత వచో విచ్చిత్తి అని. ఈ రెండు మీ దగ్గర ఉంటే అసలు మీ దగ్గర సంస్కృత మాత ఉన్నట్టే. ఎందుకంటే ఆ ప్రాచీన కాలానికి చెందిన ఆ మ్- మాటలోని సొబగులు, ఆ వచో విచ్చిత్తి, అంటే వాటిని నిజంగా మనం చెప్పాలంటే మన ప్రతిపాదనకి అందాన్ని తెచ్చే ఆ ఫ్రేజెస్, ఈడియమ్స్, అవన్నీ వారు అన్ని చాలా జాగ్రత్తగా మహాభాష్యాదుల గ్రంథాల నుంచి సంకలించి ఒక దగ్గర ఇచ్చారు. కాబట్టి సంస్కృత ప్రేమికులందరూ బయట బయట రాష్ట్రాల్లో కొనుక్కుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. మన మన పరిస్థితే, మన తెలుగు రాష్ట్రాల్లో ముందు కొనుక్కొని చదివి వాడి కొన్ని సంస్కృతంలో రాయడం, సంస్కృతంలో మాట్లాడడం చేస్తే నిజంగా గురువు గారికి మనం మంచి నివాళి ఇచ్చినట్టుగా అవుతుందండి. అయితే నాకు గురువు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి గుర్తు వస్తుంది. 13వ శతాబ్ది మరాఠీ గ్రంథం జ్ఞానేశ్వరిలో ఆయన ఒక చోట అంటారు, జ్ఞానేశ్వర్ మహారాజ్, వాచే బరవే కవిత్వ, కవిత్వే బరవే రసికత్వ, రసికత్వే పరతత్వ స్పర్శు జేసా అనో మాట అంటారు. అంటే నిజంగా వాక్కుకి అలంకారం కవిత్వం, కవిత్వానికి అలంకారం రసికత్వం, రసికత్వానికి కూడా అలంకారం ఆధ్యాత్మికత అనే అర్థంలో ఆయన చెప్పారు. ఆశ్చర్యంగా గురువుగారిలో అదే క్రమం కనిపిస్తుంది. ఆయన వాక్కుకి అలంకారం కవిత్వం అనగానే వారి కొన్ని శ్లోకాలు, అసలు ఆ శ్లోకాలు మహాకావ్యాలనే లెక్క. విడిగా మహాకావ్యం రాయకపోయినా వారు రాసింది మాత్రం మహాకావ్యం. అది మనకు తెలుస్తుంది. ఆ ఆ ఆ ఏమంటాం మనం, ఆ బంధం, ఆ శైలి, ఆ కూర్పు, అంటే సంస్కృత పదాల్లోని ఆ కూర్పు, వాటిలో ప్రామాణికత ఎక్కడ, మన తెలుగుదనం, ఆయన ఆయన ఆ, రూపంలో, ఆయన వస్త్రంలో తెలుగుదనం ఉంది. కానీ ఆయన రచనలో, సంస్కృత రచనలో తెలుగుదనం అనే కృత్రిమత ఉండదు. సంస్కృతం సంస్కృతం లాగానే. అంతటి అది వాక్కులో అలంకారం కవిత్వం అంటే వారు ఆ కవిత్వం చూపించారు. కవిత్వంలో అలంకారం రసికత్వం అంటే ఆయన రసికత్వం, మీరు అది కుమతి శతకం చూడండి, మన కుమతి శతకం చూడొచ్చు. తర్వాత
ఈ ధ్వన్యాలోక శ్లోకాలకి వ్యాఖ్యాన సందర్భంలో కొన్ని చోట్ల కొన్ని చమక్కులు విసురుతారు. అట్లాగే కొన్ని కొన్ని గ్రంథాలు నేను చూశాను కూడా, వాటిల్లో వ్యంగ్యం, చమత్కారం, దేన్నైతే మనం అసలు ధ్వని అంటామో, ఆయనైతే జగన్నాథుల వారైతే ఇది అసలు ఇదే ఆత్మ రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం రమణీయతాచ లోకోత్తరాల జనక జ్ఞాన విషయత్వం అని చమత్కార అపరపర్యాయం అన్నారు. ఆ చమత్కారం అది సహృదయులకి సరిగ్గా పట్టుకుంటుంది. అది గురువుగారి రచనల్లో అక్కడక్కడ మనం తప్పకుండా చూడొచ్చు. ఇది ఒక వైపు. ఈ రసికత్వే దీంట్లో కూడా పరతత్వ స్పర్శు అన్నారు చూడండి, అదొకటి చాలా గట్టిగా పట్టాల్సింది. ఏంటంటే ఇదంతా లౌకికమైతే ఆ పరతత్వం అనే దాన్ని మన మనస్సు పట్టుకోవడం అనేది ఆధ్యాత్మికం. వారు చాలా గొప్ప శ్రీరామ భక్తులు. శ్రీరాముడే వారి పేరు, వారి ఊరు, వారి తీరు అన్నీ శ్రీరాముడే. అలాంటి వారు ఆ శ్రీరామచంద్రుడనే పరతత్వాన్ని పట్టుకొని ఈ జీవితాన్ని దాటారు. సంత మహాత్మా తారిలే మంద కేమా తారిలే అనేది ఒక మాట వస్తుంది. అంటే మంచివాళ్ళు వాళ్ళు ఎట్లాగూ తరించారు, కానీ ఈ వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు ఎప్పుడు తరించాలి అని ఒక మాట వచ్చినట్టుగా, వారు అసలు నిజానికి ఎప్పుడో ఆయనకు తెలిసిపోయింది సత్యం, తత్వం తెలిసిపోయింది, జీవిత పరమార్థం తెలిసి వారు దాన్ని సూత్రంగా పెట్టుకొని ఇంకా జీవితం గడవడానికి లేదా జీవితం ఒక అభివ్యక్తి కోసమని సారస్వత సేవ, సారస్వత ప్రస్థానాన్ని ఎన్నుకున్నారు. ఇది కవిగా, సహృదయుడిగా ఒక భాగం. మరొక భాగంలో విమర్శకులు, సంశోధకులు, శాస్త్రజ్ఞులు, ఈ మూడు మనకు అద్భుతంగా విరాట్ స్వరూపంలో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బ్రహ్మసూత్ర శాంకర భాష్యానికి వారు తెలుగు అనువాదం ఇచ్చారు. అది అనువాదం అనడం కొద్దిగా తప్పు మాట. ఎందుకంటే చాలా చోట్ల వారు చాలా జాగ్రత్తగా చెప్పారు. ఈ విషయాన్ని భామతికారులు ఇలా ఎందుకు చెప్పారో చూడాలి. అస్మత్ గురుచరణులు మాత్రం ఈ విషయంలో ఇలా అన్నారు అని మనకు 2వ అధ్యాయంలో, ముఖ్యంగా మహద్దీర్ఘవద్వా హ్రస్వ పరిమండలాభ్యాం అనే ఒక సూత్ర భాష్యాన్ని మీరు చూస్తే, ఆ భాష్యంలో ఆయన అసలు వైశేషికులు పారిమాండల్య భిన్నానాం కారణత్వం ఉదాహృతం అని వైశేషికులు చెప్పుకుంటారు. కానీ అక్కడ గురువుగారు ఆగుతారు. ఆగి ఈ ద్వేణుక విషయంలో వీళ్ళ క్లారిటీ లేదేమో, అసలు ద్వేణుకం 2 అణువులు ఒక దగ్గరకు వచ్చినట్ట ఏంటి అసలు, అట్లాంటి ద్వేణుకాలు 3 కలిస్తే త్రణుకమా, లేదు 3 అణువులు కలిస్తే త్రణుకమా, ఈ చర్చ ఒకటి చేశారు. అట్లాగే మనకు శాస్త్ర సిద్ధాంతలేశ సంగ్రహంలో ఈ దృష్టి సృష్టివాదాన్ని కానివ్వండి, ప్రతికర్మ వ్యవస్థ కానివ్వండి, అక్కడ వీరు చేసిన వ్యాఖ్యానం కానివ్వండి, టిప్పణి కానివ్వండి, చాలా ముఖ్యమైంది. ఎందుకంటే వారు అక్కడ ఆగి కాసేపు ఆలోచించి ఇది అవునా కాదా, ఇక్కడ ఈ పాఠం సరిగ్గా లేదేమో, ఆయన కొన్ని చోట్ల అన్నారు ఇది పాఠం అన్వయం కావట్లేదు, వేరే పాఠం ఉండొచ్చేమో అని ముందుకెళ్ళిపోయారు. ఇది ఒకటి. ఇది చాలా గొప్ప పండితులకు మాత్రమే కుదిరే ఒక గుణం. అంటే ఉదాహరణకి పద్మవిభూషణ్ రామానుజ తాతాచారి గారు ఉండేవారు. తిరుపతిలో వైస్ ఛాన్సలర్గా చేసి పాండిచ్చేరిలో వారు ప్రొఫెసర్గా సేవలు అందించి పోయారు. వారికి ఫ్రెంచ్ ప్రభుత్వం అత్యుత్తమమైన షెవలియర్ అవార్డు ఇచ్చిందండి. ఆయన గదాధర భట్టాచార్యులు రచించిన వ్యుత్పత్తివాదానికి ఒక వ్యాఖ్య రాశారు. ఆ వ్యాఖ్యలో ధర్మితావచ్ఛేదకం ఆ సందర్భంలో ఘటోఘట అనే శాబ్దబోధన వివరించే సందర్భంలో ఆయన ఎంత క్లియర్గా రాశారంటే, అస్య ఆశయ నావగమ్యతే. ఒక చోట ఆయన అంటారు, మూలకారుడి వాక్యానికి ఆశయం ఏంటో నాకు తెలియట్లేదు, ఇక పట్టట్లేదు, సరిగ్గా అన్వయం కాలేదు, కానీ మా గురువులు చెప్పింది మాత్రం ఇది అని ఒక పారాగ్రాఫ్ రాశారు. అస్మత్ గురుచరణానాంతు ఇదం అని యథార్థత రాశారు. ఇది వాళ్ళ ఆనెస్టీ, వాళ్ళ నిబద్ధత. ఏమంటే అర్థం కాని చోట లేదా క్లిష్టంగా ఉన్న చోట ఇది ఇలా క్లిష్టంగా ఉందండి, ఇక్కడ మూల గ్రంథంలో తప్పు ఉండొచ్చు, మేనుస్క్రిప్ట్ తప్పై ఉండొచ్చు, వేరొక పాఠం ఉండొచ్చు, పాఠాంతరం ఉండొచ్చు, లేదా నేనే అర్థం చేసుకోలేకపోవచ్చు అని చెప్తారు వాళ్ళు. ఆ రకంగా గురువులు, మన పుల్లల వారు, ఆచార్యుల వారు
చాలా చోట్ల ఇలాంటి కామెంట్స్ రాశారు. ఏంటంటే, ఇక్కడ ఇది తప్పని అనిపిస్తుంది, ఇది అన్వయం కావట్లేదు, ఇది మరొక్కసారి జాగ్రత్తగా చూడాల్సిందే అని చెప్పారండి. అట్లా సిద్ధాంతలేశ సంగ్రహం అనే గ్రంథానికి కూడా వారు చాలా చక్కటి తెలుగు అనువాదం, వ్యాఖ్యానం, దాంట్లో విశేష టిప్పణి. ఎందుకంటే మూలం అనువాదంతో జీవితంలో అర్థం కాదు. కేవలం అనువాదం ఇస్తే మూలంలో ఎప్పుడు జీవితంలోనే అర్థం కాదు. టిప్పణి కావాలి. ఆ టిప్పణి వాళ్ళు అవసరమైన చోట వారు ఇచ్చారు. సో ఈ రెండు కాకుండా మనకి శాస్త్ర గ్రంథాల్లో ధ్వన్యాలోకం ఒకటి అద్భుతమైన గ్రంథం. దాంట్లో 4 ఉద్యోతాలకు కూడా వారు ఆ, వ్యాఖ్యానాన్ని ఇస్తూ, కొన్ని చోట్ల అసలు ఈ రకమైన ధ్వనిని ఇక్కడ చూపడం కుదురుతుందా, ఇదేమైనా ప్రౌఢివాదమా, ఈ మాటను ఆయన చర్చించారు. అంటే గ్రంథకారులు ఒక్కొక్క మారు ప్రౌఢివాదం చేస్తారని. ఈ విషయంలో ఆయన అభినవ్ గుప్తుల వారిని కూడా ఆ, పట్టించుకోలేదు. ఆయన ఎంత మాట్లాడినారంటే, అసలు శబ్దము, అర్థము, వ్యాపారము ఇవన్నీ ధ్వని అని అన్నది అభినవ్ గుప్తుల వారిది మాత్రమే అని అనిపిస్తుంది, ఆనందవర్ధనాచార్యుల వారిది ఇలాంటిది కాదేమో అని అన్నారు ఆయన. ఎందుకు అంటే, ఆనందవర్ధనాచార్యులు స్పష్టంగా కావ్యస్యాత్మ ధ్వని అని కావ్యధర్మంగా చెప్తున్నప్పుడు, దాని శబ్దధర్మంగా, అర్థధర్మంగా, ఇంకేదో ధర్మంగా చెప్పడం ఇది ఈయన ప్రౌఢివాదమే అని ఒక మాట అనేశారు. ఇది ఆ, ఇలాంటి స్వభావం మీకు తానేం శివదృష్టి చెప్పినా తానేం చెప్పినా చెల్లుతుంది. చెల్లిపోతుంది అని అభినవగుప్తుడి మతం అంటాడు. ఆ, తాను ఏం చెప్పినా చెల్లుతుందనే ఆయన స్వభావం అని చెప్పారు. నిజమండి. అట్లా మరొకటి ఉందండి. మరొకటి మనకు శివదృష్టి అని శివానందమూర్తి గారు ఆ, ప్రోత్సహిస్తే రాసిన ఒక మంచి అనువాదం. అసలు అది అర్థం కావడం కష్టం. అయితే దాంట్లో ఆ, రెండో ఆనికం మూడో ఆనికం వచ్చేసరికి ఈ శివదృష్టి అంటే కాశ్మీర శైవ గ్రంథం. ఆయన రాసినతను సోమానందాని, ఆయన పరాపశ్యంతి మధ్యమ వైఖరి గురించి చెప్తూ, ఈ వైయాకరణులు ఈ విధంగా భావిస్తారు, కానీ వాళ్ళు తప్పు అని రాశారు. అంతే. మన శ్రీరామచంద్రుడు వారు శ్రీ నృసింహావతారాన్ని ఎత్తారు. ఆయనకు వెంటనే ఆయనలోని వైయాకరణులు, అసలు మొదట వైయాకరణులు ఆయన. సో వైయాకరణుడు లేచాడు, గర్జించాడు. ఆయన అనుకున్నారు, ఇదేంటి, మీరు శైవ దర్శనం గురించి చెప్పాలంటే చెప్పండి, ఈ మధ్యలో వైయాకరణుల్ని ఖండించడం ఎందుకు, వాళ్ళని తిట్టడం ఎందుకు అని వెంటనే ఆయన ఒక 2 పేజీలు ఈయన ఖండన. అసలు మీరు భర్తృహరిని సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆయన చెప్పదలిచింది ఒకటి, మీరేదో అర్థం చేసుకొని ఖండిస్తున్నారు, కాబట్టి మీ ఖండన సబబు కాదు అని చాలా చక్కగా రాశారండి. ఇవి చాలా చోట్ల కొట్టొచ్చినట్టు అనమాట. చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే, మూల గ్రంథం యొక్క ఆశయాన్ని సరళంగా వివరించడం ఒకటి, అవసరమైతే విశేషమైన టిప్పణులు జోడించడం ఒకటి, మూల గ్రంథం అన్వయ కాఠిన్యం ఉంటే మూల గ్రంథంలో ఆ కాఠిన్యాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయడం, లేకపోతే ఒప్పుకోవడం, ఇక్కడ అన్వయం కుదరట్లేదు, తెలిసిన వాళ్ళు చెప్పండి అని వదిలేయడం. తర్వాత మూల గ్రంథకారుడు సంప్రదాయాన్ని విడిచి ఏవైనా ఖండనలు చేస్తే అక్కడ ఆగి కాసేపు చూసుకొని వెళ్ళడం. ఇలాంటి కొన్ని గుణాలు ఇవి అందరిలో ఉండవండి. అసలు నిజానికి ఇన్ని ఇన్ని విధాల గ్రంథాలను అనువదించిన వారు మనకు తెలిసిన వారు ఎవరు లేరు. కాబట్టి ఇన్ని విధాల గ్రంథాలు అంటే సాహిత్యం, అద్వైతం, ఇటు శైవం, ఇటు ఆ, అంటే ఇతర శాస్త్ర గ్రంథాలు, అర్థశాస్త్రం, తర్వాత వారు ధర్మశాస్త్రం, ఇట్లాంటి వాటికి చేసినప్పుడు ఇంత మీమాంస మీమాంస మీమాంస, ఆ, ఆ, యా, ఇన్ని వెరైటీస్ ఎట్లా అండి. దానికి తోడు వీటన్నిటికీ తలమాణికమైన మన సిద్ధాంతలేశ సర్వసిద్ధ సర్వ సర్వదర్శన దర్శన సర్వదర్శన సంగ్రహం. సంగ్రహం, ఆ, ఆ సర్వదర్శన విద్యారణ్యులు. సంగ్రహం అవును. మరి అది మొత్తం 16 దర్శనాల సమాకలనం కదా. ఎస్ అది ఎలా ఎస్, చేశారు? అది అద్భుతం అది. చేయడం, ఒక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి జీవితం పోతుంది, మరి వాటన్నిటిని ఎట్లా అన్వయించుకున్నారు అంటే, కొందరు అన్నారు, ఏముందండి, అంతకు ముందు వాళ్ళు వేరే భాషల్లో అనువాదాలు చేశారు కదా అంటే, నేను ఆ అనువాదాలు చూసి కూడా అర్థం కావట్లేదు గ్రంథాలు. హిందీ అనువాదాలు, ఇంగ్లీష్ అనువాదాలు అంటే ఎంతమందికి పట్టింది?
సరే మీరు ఒక గ్రంథం చేసి చూపండి మరి అనువాదాన్ని బట్టి అంటే 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు, ఇప్పటి వరకు కాలేదండి. సో వాళ్ళు కావు అంటే ఒక జీవితంలో ఒక గ్రంథం కావడమే గొప్ప. అది వారు సరస్వతి మూర్తి అన్నాను కదండి. సో అలాంటి గొప్ప ఆచార్యుల వారు, వారి బహుముఖ ప్రజ్ఞాశాలిత్వం ఏదైతే ఉందో దాంట్లో మనం కొంత మాత్రమే స్పృశించగలం. వారు ఆ బ్రహ్మసూత్ర భాష్యం చివరిలో కూడా కార్య బ్రహ్మతో ముక్త, కారణము బ్రహ్మతో ముక్త, ఇట్లాంటి చోట కూడా అన్నారు. అద్వైతులు కొన్ని చోట్ల ఇంకా ఆలోచించి ఉండాల్సింది అన్న మాట కూడా అన్నారు. కాబట్టి వారు ఒక స్వతంత్ర చింతకులు, స్వతంత్రంగా ఆలోచించేవారు. కానీ వారు ఎంచుకున్న మాధ్యమం అనేది అనువాదము, వ్యాఖ్యానం. మీరు ఒకసారి గమనిస్తే గదాధర భట్టాచార్యుల కంటే గొప్పవారు లేరంటారు. ఆయన లాస్ట్ అన్క్రోన్డ్ ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ డైలెక్టిక్స్ అని. అలాంటి గదాధరాచార్యుల వారు జీవితాంతం ఎన్నుకున్న మార్గం వ్యాఖ్యానం. వారెక్కడా స్వతంత్ర గ్రంథాలు ఏం రాశారు? అన్ని వ్యాఖ్యానాలు, ప్రకరణ గ్రంథాలు. అయినా కూడా ఇతిహాసంలో వారి పేరు చాలా గొప్పది. అలాగే మన ఆచార్యుల వారు తాము ఎన్నుకున్న మార్గంలో ఇలా గొప్ప రచనల్ని వెలువరించి కొన్ని తరాలకి సరిపడ్డ మనకు ఆ సంపదని అందించారు. ఈరోజు వారు పుట్టినరోజు అంటే నిజానికి ఈ మొత్తం విశ్వాన్ని వ్యాపించిన ఒక అతీతమైన శక్తి, ఆ శక్తి ఒక శరీరాన్ని గ్రహించిన రోజు, ఆ శరీరం ద్వారా తనను తాను ప్రకటింపజేసుకున్న రోజు, మనందరికీ మన జీవితంలో మార్గం చూపించిన రోజు. కాబట్టి ఈరోజు ఈ విభూతిని అందించిన ఆ విభూతికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ సారస్వ మార్గంలో ఇలాగే వెళదాం అని కోరుకుంటూ వారి ఆశీస్సులు ఉండాలని అభిలషిస్తూ ఇక్కడ మీరు అనుమతిస్తే ఆపుకుంటానండి. థ్యాంక్ యూ మధుసూదన్, నిజంగా కూడా చాలా చక్కగా ఇప్పుడు నీ మాటల్లోనే దొర్లింది కాబట్టి కృతజ్ఞతలు చెప్పము, ఎందుకంటే చాలా పని చేయించుకోవాల్సింది ఉంది. ఆ శివ దృష్టి కూడా యూ ఓన్లీ టేకప్, ఎప్పుడో ఒకసారి టైం ఇచ్చేసి నేను అవును మేడం, ఎనీ చేద్దామండి. సండేసే కంటిన్యూ చేస్తున్నాము. మీరు చెప్పండి మేడం. మీరు నేను చెప్పేసి కేవలం వాట్సాప్ లో నాకు పెడితే నేను మనం చెప్పేస్తా, శివ దృష్టి యూ టేక్, ఎందుకంటే శివ శివ దృష్టి దృష్టి చేసుకోవచ్చు. దొరికే వాళ్ళు లేరు. శివ దృష్టి యూ టేక్, ఎందుకంటే తప్పకుండా చాలా మేడం. బాగుంది. సో ఎస్ ఎనీహౌ మేడం. మొత్తం పైన శుభారంభం వచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో ఓకే మచ్. ఓకే, గురువు గారి ఆశీస్సులు ఉంటాయి, ఎందుకంటే పై అంతేనండి. వాళ్ళ వారి స్మరణే కదా. సో ఓకే ఓకే వస్తుందా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు గురుగారు. రవీంద్ర గారు ధన్యవాదాలు గురుగారు, బాగా చెప్పారు. ఇంకా చాలా మంది అందరూ ఉన్నారు. హలో అందరూ ఇంకా గురువు గారికి నమస్సులు అందజేయండి. నేను చెప్పాను కదా మన ప్రార్థనను మన్నించి వచ్చారు. సో ఇక్కడ ఓన్లీ ఒక ఏమంటారంటే, నేను జస్ట్ 1 మినిట్ అండి. జస్ట్ ఇక్కడ గురువు గారు మనము చెప్పుకున్నది ఏమిటంటే, అది ఒకసారి నేను మోనోగ్రాఫ్ లో రాశాను, అది చదువుతాను. ఎప్పుడైనా వాట్ ఎవర్ ఐ హావ్ రిటర్న్ ఐఎమ్ రీడింగ్ అబౌట్ సార్ పుట్టినరోజు గురించి. మన కథానాయకుడైన శ్రీరామచంద్రుడు చుక్కల నడుమ చంద్రునిలాగా ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ల మధ్య ఉదయించాడు. చివరి వాడు అందరికి ముద్దుల చిన్ని కృష్ణుడు, వీళ్ళ తమ్ముడు గారు. వెన్న ముద్దల సంగతి ఏమో కాని నీతి నియమాలనే పాలు మీగడలతో మమతాను రాగాల మాధుర్యాలతో ఉపరూపంగా తన ప్రతిరూపాలను తీర్చిదిద్దారు శాస్త్రి గారు. ఈ మహనీయుని తపఫలంగా లభించిన ఈ శ్రీరామచంద్ర జననానికి ఒక పూర్వరంగం ఉంది. శ్రీ శాస్త్రి గారు అంటే గురుగారు నాన్నగారు వైదిక సంప్రదాయాల్ని పాటించేవారు, తపస్వాధ్యాయ నిరతులు. వారికి శ్రీరామచంద్రుడంటే ఎనలేని భక్తి. వారు మంచి కవి కూడా. శ్రీరామస్తుతి పరంగా చక్కని శ్లోకాలు రచించారు. వాటిని ఆచార్య శ్రీరామచంద్రుడు ప్రాణప్రదంగా చూసుకునేవాడు. ఆ జన్మ సందర్భం కాబట్టి నేను ఏకవచన ప్రయోగం చేశాను, అది చెప్పాను కూడా గ్రంథారంభంలోని. వాల్మీకి రామాయణాన్ని పఠించటం, మధురమైన కంఠస్వరంతో రామాయణాన్ని గురించి ప్రసంగించటం శాస్త్రి గారి దినచర్యలో ఒక భాగం. తరచుగా సుందరకాండ పారాయణం వారి నివాసంలో నినదిస్తూ ఉండేది. ప్రభవనామ సంవత్సరం 1927 ఆశ్వయుజ మాసంలో
శాస్త్రి గారు సంపూర్ణ రామాయణ ప్రసంగాలు చేసి నరక చతుర్దశి నాడు సమాపన సమారోహంగా శ్రీరామ పట్టాభిషేకాన్ని జరిపారు. 1927 చిక్కని చీకటిని పారద్రోలే దీపాల పండుగ నరక చతుర్దశి. దీపకన్యకలు ఇంటింటా నాట్యమాడే ఆ శుభవేళ అమావాస్య నాటి చంద్రోదయంలా చతుర్దశి చంద్రోదయం జరిగింది. భారతికి నీరాజనంలా దివ్య జ్యోతి ప్రభవించింది. శ్రీరామచంద్రుని కరుణా కటాక్ష ఫలంగా ప్రభవలో ప్రభవించిన ఆ తనయునికి శ్రీరామచంద్రుడు అని నామకరణం చేశారు శాస్త్రి గారు. డు ప్రత్యయంతో సహా తనకు తండ్రి గారు ప్రసాదించిన ఆ నామధేయాన్ని శ్రీరామచంద్రుడు అని అలాగే వ్రాసుకునేవారు. ఇది వారి పుట్టుకను గూర్చినటువంటి వృత్తాంతం. అంటే ఇవాళ ఎలాగూ జయంతి కాబట్టి అది చెబుదాము అని చెప్పేసి, ఇప్పుడు నేను ఇంతకు ముందే మీకు మెసేజ్లో చెప్పినట్టుగా ఎవరైనా గురువు గారిని గూర్చి రెండు మాటలు మాట్లాడదలుచుకుంటే ప్లీజ్ ఓపెన్ అప్, మాట్లాడండి. రవీందర్ గారు. నమస్కారం మేడం. ఏదో 2-3 వాక్యాలు అంతే. మీరు ఏం లేదు, నాకు కలిగిన అనుభూతుల్ని జస్ట్ మామూలు మాటల్లో చెప్తాను. సభకి నమస్కారాలు, గురువులందరికీ నమస్కారాలు. నా పేరు రవీందర్. మేము ఎంఏ అధ్యయనంలో భాగంగా మొదట వారి కావ్య ప్రకాశము, ధ్వన్యాలోకము, నాట్యశాస్త్రము మొదలైన గ్రంథాలను చదివే భాగ్యం మాకు కలిగింది. ముఖ్యంగా ఆ కావ్య ప్రకాశం చదివేటప్పుడు కలిగిన ఆనందము, ఆ భాషలోని ఆ సరళత్వము, ఇవన్నీ చూసి చాలా ఆనందం కలిగేది. మాకు పరీక్షల్లో వారు గ్రంథం చదివిన తర్వాత వెళ్ళి రాస్తే వారి మాటలే మనసులో స్ఫూర్తి ఉండేవి, అవే రాసేవాళ్ళం. అవి ఎట్లా ఉండేవి అంటే, అవి ప్రారంభ దశలో ఉన్న అనగా విషయం పట్ల అవగాహన లేని వారికి సులభ గ్రాహ్యంగా విశదీకరించారు వారు. ఆ రుచి తెలిసాక వారి గ్రంథాలు ఎన్ని లభ్యమైతే అన్ని కొనేద్దామని ఒక 50 పైన గ్రంథాలను కొనగలిగాను. ఈ అరుణ్ కుమార్ గారికి ఫోన్ చేసి వారు రాసిన ఏ గ్రంథమైనా పర్వాలేదు నాకు పంపించండి అని చెప్పాను. మా మిత్రులతో కూడి సుమారు మా శ్రీనివాస్ శర్మ గారని మా మిత్రులు పెద్దలు, ఈవి రంగాచారి గారు, మేము ముగ్గురం కలిసి వారు రచించిన ఎంఏ అయిపోయిన తర్వాత రామాయణం 7 వాల్యూమ్స్ పూర్తి రామాయణం 7 గ్రంథాలు చదవగలిగాం. మహాభారత సార సంగ్రహం ఆ గ్రంథం 1000 పేజీలు అది పూర్తి చేశాము. ఇంకా తర్వాత మా మిత్రులు సన్నిహితులతోని ఒక 15 సెట్లకు పైన కొనిపించి వాళ్ళను కూడా చదివేటట్టు ప్రేరేపించాము. ఈ మధ్యనే వారు రాసిన మేడం గారు, శశిరేఖ మేడం గారు రాసిన భారతీయ సాహిత్య నిర్మాతలు గ్రంథం చదివి వారి జీవిత చరిత్ర తెలిసి చాలా ఆనందం పొందారు. ఆ బుక్ మధ్యరాత్రి 12 గంటలకు సుమారు, ఆయన బుక్స్ రాసినప్పుడు కూడా వెనకాల టైం వేశాడు. నేను కూడా అట్లాగే టైం వేసుకుంటే 12:55 అయింది రాత్రి. అప్పుడు ఆ ఆనందం పొంగి పొరలి ఎవరికి చెప్పాలా లేపి అనిపి, ఎవరు లేరు కదా అని నా భార్యని లేపి, ఈ గొప్ప గ్రంథము, ఈయన గొప్ప మహానుభావుడు, అసలు మేము ఈ బుక్స్ చదవటము, ఇట్లాంటి అవకాశం రావడం మేము పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమేమో అని చెప్పి వారికి చెప్పి పడుకోవడం జరిగింది. అట్లాంటి ఇంకా ఆ గ్రంథంలో ఒక చోట అనిపించింది, గురువు గారి సన్నిధిలో వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం వెలువిరిసేదని, పండు వెన్నెల్లో కూర్చున్న అనుభూతి కలిగేదని చదివాను. అలాగే మేము ఇప్పుడు ఆచార్య పెన్నా మధుసూదన్ గారి, శశిరేఖ మేడం సన్నిధిలో ఆ అనుభూతిని పొందుతున్నాము. ఇట్లా మా మిగతా మిత్రులందరికీ కూడా ఈ గ్రంథాలు ముఖ్యంగా ఆంధ్రీకరించి మన తెలుగు వారి కోసం ఇంత సేవ చేసి ఒక సుమారు 300 గ్రంథాలు రాసిన వారు మన కోసం చేస్తే, కనీసం ఇప్పుడు లభ్యమైన ఒక 50 గ్రంథాలను నేను కొనుక్కోగలిగాను. అవి తప్పకుండా చదవాలని ఆ కోరిక. మిగతా మిత్రులందరూ కూడా అవి మిస్ కాకుండా అమూల్యమైన గ్రంథాలు, అవన్నీ అందరూ కొనుక్కొని అందరూ చదివి ఆనందం పొందాలని నా కోరిక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవీందర్ గారు. అదే అందుకే మనస్సులోని భావాలు వారికి ఇప్పుడు వారికి చేరుతాయండి. ఇప్పుడు మనము గాలి
తరంగాలు ఈ మనకు అసలు ఈ ఆత్మ అనేది ఒక వాయువే కదా. సో ఆ వాయు తరంగాలలో వారు ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, పరబ్రహ్మ లోకంలో ఉన్నా, మన ఈ భగవంతునికి ఎట్లా అయితే మన నివేదన, మన ప్రార్థనలు అందుతాయో, అదే విధంగా మన ఇవన్నీ కూడా వారికి అందుతాయి. అందువల్లనే జయంతి అనేది ఎందుకు చేస్తారు? కృష్ణాష్టమి చేస్తాము, రామనవమి చేస్తాము, అలాగే శ్రీరామచంద్రుడు గారి జయంతి. తప్పకుండా మన మన్ననలు, నేను పే ట్రిబ్యూట్ అన్నాము, ఈ మన అంజలులు వారికి అందుతాయి. ఇప్పుడు మన సాహితీ మాట్లాడతారమ్మా మీరు? సాహితీ నమస్తే మేడం. మేడం వినిపిస్తుందా అండి? నా గొంతు అయ్యా వినిపిస్తుందా? వినిపిస్తుంది యా. అందరికీ నమస్కారం అండి. మొదటగా అందరికీ కూడా ఆచార్యవర్యులు శ్రీ పద్మశ్రీ శ్రీ పులేల శ్రీరామచంద్రుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా మనందరికీ కూడా శుభాకాంక్షలు. తర్వాత ఆచార్యులు డాక్టర్ శశిరేఖ మేడం గారికి, డాక్టర్ పెన్నా మధుసూదన్ వర్యులు గారికి, వాణి మేడం గారికి, పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను సంస్కృతంలో ఇంకా మొదటి మెట్టుల్లోనే ఉన్నదాన్ని. అటువంటి నాకు ఇట్లాంటి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మేడం గారికి చాలా ఎంతో ధన్యవాదాలు. అయితే ఇప్పుడు శ్రీరామచంద్రుడు గారు ఆచార్యుల గురించి మాట్లాడడానికి అసలు అర్హత లేకపోయినా నాకు తోచిన 4 ముక్కలు నేను ఇక్కడ చెప్దామని అనుకుంటున్నాను. ఆయన గురువు గారు ఆచార్యులు గారు ఇక్కడ అంటే ఆయన సంస్కృత పండితులు, అవన్నీ ఇన్ని పుస్తకాలు రాశారు అన్న విషయం తెలియకపోయినా తెలుగు వాళ్ళ ఇళ్లలో ఆయన ఎంతో సుపరిచితులేను. చాలా మంది సంస్కృతం తెలియని వాళ్ళకు కూడా ఆచార్యుల వారు ఎంతో బాగా తెలుసు. ఆయన పుస్తకాలు కూడా కొంతమంది తెలుగులో చదివిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆయన ఇటు సాహిత్యంలో కానీ లేదు భక్తి సాహిత్యంలో, ఇటు వైదిక సాహిత్యానికి సంబంధించిన ఉపనిషత్తులు లాంటివి కూడా ఆయన ఒక పక్కన అలంకార శాస్త్ర గ్రంథాలు, ఒక పక్కన వ్యాకరణ గ్రంథాలు, ఇలాగా ఆయన అసలు సంస్కృతం సబ్జెక్ట్ లో ఆయన అసలు రాయని గ్రంథమే లేదేమో అని అనిపించేలాగా ఉంటుంది. నేను మేడం గారు రాసినటువంటి మోనోగ్రాఫ్ చదివానండి. దానిలో చూసాను 152 గ్రంథాలు, దానిలో కొన్ని సంపుటాలు. అసలు అసలు మామూలు మనుషులకి అవి రాయడం సాధ్యమేనా అసలు ఒక జీవిత కాలంలో అనిపించేది. అలాంటి కారణ జన్ముల గురించి వారితో అంటే వారు మొన్నటి వరకు ఉన్నప్పటికీ వారితో మాకు మేము చూడలేకపోయామే అన్న బాధ ఇప్పుడు ఎంతగానో ఉంది. అయితే అటువంటి వారి డైరెక్ట్ గా వారి దగ్గర శిష్యరికం చేసినటువంటి శశిరేఖ మేడం గారి దగ్గర, ఇంకా వాణి మేడం గారి దగ్గర, ఇంకా వారికి ఎంతో సన్నిహితులైనటువంటి శ్రీ పెన్నా మధుసూదన్ మహోదయ వారందరి దగ్గర కూడా మేము పాఠాలు చదవడం, తెలుసుకోవడం అనేది ఒక్కొక్క విషయం ఏంటంటే ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. అందరికీ మన సంస్కృత కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆచార్యుల వారి పుట్టినరోజు పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు. వెరీ గుడ్ సాహితి, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. రంగాచారి గారు, హలో రంగాచారి గారు. నమస్కారం మేడం, అందరికి పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడతారు. నేను అనుకోకుండా 10-12 సంవత్సరాల క్రితం అనుకుంటాను, నేను ఒక సీనియర్ సిటిజన్ క్లబ్ ఒకటి సేవా సమితి బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళు చైతన్యపూర్లో. వాళ్ళు ఓపెనింగ్కి వచ్చారు, ఆ వేళ వారు ఆహ్వానించారు ఆయన్ని. కానీ ఆయన విషయం గురించి నాకు అసలు ఏమీ తెలియదు. రిటైర్ అయ్యేప్పటికే 3-4 ఏళ్ళు అయి ఉంటుంది. సరే పెద్దవాళ్ళు చాలా ఎవరినో పిలిచారు, రచయిత అన్నారు అంతవరకు తెలుసు. కానీ తర్వాత మేము ఎంఏ చేసిన తర్వాత సాంస్క్రిట్ అకాడమీతో టచ్ అయిన తర్వాత అప్పుడు తెలిసిందనమాట ఆయన ఎంత గొప్పవారు అనేది. ఆ తర్వాత ఇక మా మిత్రులు శ్రీనివాసరావు గారు, రవీంద్ర గారు, మేము అంతా కలిసి పుస్తకాలు చదవడం, మీరు మీ ఎంఏ మా క్లాసెస్ తీసుకోవడం, ఈ మధ్యకాలంలోనే నాకు వీటితోటి పరిచయం వచ్చింది. సంస్కృత పరిచయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఈ మధ్య మన పెన్నా మధుసూదన్ గారు, వారు ఇక ఆచార్య వారు డాక్టర్ గారు, ఆయన డాక్టర్ పెన్నా మధుసూదన్ గారు ఇప్పుడు ఎంత చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం అనమాట. అరే వాళ్ళ మనందరం ఈవేళ ఆయన వినగలుగుతున్నాం కదా శశిరేఖ మేడం గారి ద్వారా అన్నట్టుగా చాలా ఫార్చునేట్, మేము అంత చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. అట్ దిస్ ఏజ్ నవ్ ఐఎమ్ 75 స్టిల్ చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మీ అందరితోటి సాన్నిహిత్యం. సో ధన్యవాదాలు మేడం, పుట్టినరోజు సందర్భంగా చాలా మంచి కార్యక్రమాన్ని మీరు అందించారు మాకు. ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి, వెల్కమ్ రంగాచారి గారు. అసలు మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు మాకు కూడా మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాము. ఇప్పుడు గురువు గారు మాకు అందించింది మేము అందించగలుగుతున్నాము, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు.
సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక దగ్గర నుండి వెళ్ళి ఇంకో దగ్గర 4 చోట్ల ఒక్కొక్కళ్ళ ద్వారా అలా విషయం కూడా ఇప్పుడు గురువు గారి పర్పస్ ఏదైతే ఉందో విషయం యొక్క ప్రాశస్త్యాన్ని అందించడమే మన సంస్కృతి సంప్రదాయాలు వచ్చి. సో ఆ విధంగా మీరు చాలా మీరు నాకు నిజం చెప్పాలంటే స్ఫూర్తిదాయకం అండి. మీ మిత్రులు శ్రీనివాస్ శర్మ గారు ఉన్నారా, వెళ్ళిపోయినారా? వారు మాట్లాడతారా? వచ్చినట్లేదు. వచ్చినారండి, వచ్చి వెళ్ళారు వాళ్ళు. ఇక పేరు ఇక్కడ కనపడింది. సరే సరే, మన ఒక్క నిమిషం విశ్వనాథం గారు, మీరు 2 మాటలు మాట్లాడతారా? మీరు మాట్లాడండి. వాళ్ళు మా మేనల్లుడు అండి విశ్వనాథం గారు, స్వయాన మేనల్లుడు. మ్యూట్ లో ఉన్నారు విశ్వనాథం గారు, మ్యూట్ లో ఉన్నారండి, మాట వినపడటం లేదు. హలో, మ్యూట్ లో. ఎస్ ఓకే ఓకే. ఈ జూమ్ లో పాల్గొన్న అందరికీ నా ఆచార్యులు పెద్దలందరికీ నా నమస్కారాలండి. బ్రహ్మశ్రీ ఆచార్య మహామహోపాధ్యాయ పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు నా స్వయంగా మేనమావ గారు అని చెప్పడాన్ని ఎంతో గర్విస్తున్నాను. నేను వారి 4వ సోదరి అయిన శ్రీమతి కాశీ అన్నపూర్ణ గారి ప్రథమ పుత్రుడను. నా పేరు అన్నపూర్ణ విశ్వనాథం. నేను బిఎస్ఎన్ఎల్ లో ఏజిఎంగా చేసి 2012వ సంవత్సరంలో పదవి విరమణ చేసి ప్రస్తుతం అత్తాపూర్లో నివసిస్తున్నానండి. బ్రహ్మశ్రీ మావయ్య గారి గురించి చెప్పడానికి నేను చాలా అల్పజ్ఞానిని. వారి జన్మదిన సందర్భంగా నాకు తోచిన 4 మాటలు చెప్పడానికి మీతో పంచుకోవడానికి నాకు సాహసిస్తున్నాను. డాక్టర్ శశిరేఖ గారు వారి మోనోగ్రాఫ్ లో చాలా వివరంగా మావయ్య గారి గురించి చక్కగా రాశారు. వారు సాక్షాత్తు అపర శారదాది అవతారంగా భావిస్తుంటాము. మా తాతయ్య గారు అనగా మా మావయ్య గారి తండ్రి గారు బ్రహ్మశ్రీ పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు మహా తపస్వి, నిరాడంబర జీవితం గడిపిన మహామనీషి. వారు సంస్కృత వాస్తు జ్యోతిష శాస్త్రాల్లో మహాపండితులు. మా అమ్మమ్మ గారి పేరు శ్రీమతి సత్యవతి గారు. ఆ దంపతుల పుణ్య ఫల విశేషం వల్ల వారికి 2 మగపిల్లలు 4 ఆడపిల్లలు కలిగారు. మగపిల్లలో పెద్ద కుమారునికి శ్రీరామచంద్రుడు అని, చిన్న కుమారునికి శ్రీకృష్ణమూర్తి అని నామకరణాలు చేశారు మా తాతయ్య గారు. వారు ఆ దేవతామూర్తులకు తగ్గట్టుగా వారి వారి జీవితాలను సార్థక్యం చేసుకున్నారు. మా పెద్ద మావయ్య గారు ఆ శ్రీరామచంద్రుని గుణాలను పుణికి పుచ్చుకున్నారు. వారు గంభీర స్వభావులు, చాలా కరుణార్థ హృదయులు, మృదుభాషి. ఆ శ్రీరామచంద్రునిలాగా స్మితవక్త్రో మితభాషి పూర్వభాషీ చ రాఘవ అన్నట్లు ఉండేవారు. చిన్న మావయ్య గారు కూడా ఎంఏ హిస్టరీ చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్ గా వర్క్ చేశారు. వారు మా తాతయ్య గారి వద్ద వాస్తు జ్యోతిష్యం నేర్చుకుని మంచి పేరు ప్రఖ్యాతులు కూడా గడించారు. బ్రహ్మశ్రీ శ్రీరామచంద్రుడు గారు సంస్కృత భాషాభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. వారి సారథ్యంలో ఎన్నో ఉద్గ్రంథాలు ముద్రింపబడినాయి. 20 సంవత్సరాలకు పైన సురభారతీ సమితి సెక్రటరీగా అచంచలమైన సేవలు అందించి ఈ సమితి ద్వారా ఎన్నో గ్రంథాలు ముద్రించి మనందరికీ అల్ప మూల్యానికి అందించారు. సుమారు 11 సంవత్సరాల సంస్కృత అకాడమీ డైరెక్టర్ గా కొనసాగి ఎన్నో గ్రంథాలు ముద్రింపజేశారు. ఈ గ్రంథాలు జాతీయ స్థాయిలో ఎందరో ప్రశంసలు అందుకున్నాయి. వారు ఎన్నో సన్మానాలు పురస్కారాలు అందుకున్నారు. శతాధిక గ్రంథాలు వారి కలం నుండి జాలువారి ఎందరో విద్వాంసుల ప్రశంసలు అందుకున్నాయి. మన పూర్వ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారు మామయ్య గారి సన్మాన సభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ మామయ్య గారి సేవలను గూర్చి శ్లాఘిస్తూ మా మామయ్య గారు రాసిన
ఆ వ్రాసిన లేక ఆంధ్రీకరించిన పుస్తకాలలోని ఒక్కొక్క లైను వరుసగా గొలుసుగట్టుగా ఏర్పరిచి వాటిని కొలిస్తే కొన్ని లక్షల కిలోమీటర్ల పొడవు ఉంటుందని అన్నారు. వారు ఇంకో మాట కూడా అన్నారు, మామయ్య గారు రాసిన పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడానికి మన జీవిత కాలం సరిపడదని అన్నారు. అటు శ్రీ శృంగేరి పీఠాధిపతులు, ఇటు శ్రీ కంచి పీఠాధిపతులు వీరి గ్రంథ రచనలు రచనాశైలిని గుర్తించి ఎంతో ఆనందించి ఎన్నో పురస్కారాలు అందించి తమ దివ్య ఆశీస్సులను అందజేశారు. శృంగేరి పీఠాధిపతులు నల్లకుంట శంకర మఠానికి విచ్చేసిన సందర్భంలో ఎన్నోసార్లు సంస్కృతంలో మా మామయ్య గారు స్వాగతోపన్యాసం చేశారు. మా మామయ్య గారు బీగంపేటలో స్వగృహంలో నివసిస్తున్న సందర్భంలో వారి అదృష్టవశాత్తు ఒకానొక రోజున శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు స్వయంగా వారి గృహానికి వేయించేసి తమ అమోఘమైన ఆశీస్సులు అందజేసి మంత్రాక్షతలను అందించారు. మామయ్య గారు ఎంతో మందికి విద్యాదానం చేశారు, ఎన్నో గుప్తదానాలు చేశారు. వారికి ధనార్జన యందు ఏమీ ఆసక్తి ఉండేది కాదు. ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసి మహాపాండిత్యాన్ని సముపార్జించిన, ఎన్నో గ్రంథాలు రచించిన తనకు తెలిసిన శాస్త్రజ్ఞానం చాలా తక్కువ అని ఎంతో వినయంగా అంటుండేవారు. నిండుకుండా తొణకొదనే సామెత జగద్విదితమే కదా. వీరికి ఒకసారి మన భాగ్యనగరంలో సుందరయ్య విజ్ఞాన మందిరంలో మహావైభవంగా కనకాభిషేకం జరిగింది. తనకు లభించిన ఆ సువర్ణ పుష్పాలు అన్ని విద్వద్వరేణ్యులైన వేద పండితులకు, శాస్త్ర పండితులకు దానం చేసేశారు. ఒక్క పుష్పాన్ని మాత్రం తమ పూజా మందిరంలో భద్రపరుచుకొని నిత్య పూజలు అందించేవారు. మా మామయ్య గారు కొన్నాళ్ళు స్వల్ప హృదయ సంబంధమైన అనారోగ్యానికి గురి అయ్యారు. ఆ సందర్భంలో శ్రీ ఆదిత్య సుప్రభాత గ్రంథ రచన ద్వారా, ఆ ఆదిత్యుని అనుగ్రహం ద్వారా తమ అనారోగ్య సమస్య నుండి బయటపడ్డారు. మా మామయ్య గారి తర్వాత వారు రచించిన పుస్తకాలు ఎన్నో యూనివర్సిటీల వారు తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి పాఠ్య గ్రంథాలుగా ఎంపిక చేశారు. వారు రచించిన ఉద్గ్రంథాలలోని అంశాలను తమ మెయిన్ టాపిక్స్ గా ఎంచుకొని ఎంతో మంది రీసెర్చ్ స్కాలర్స్ తమ పిహెచ్డి పట్టాలు పొందుతున్నారు. వారి సమక్షంలో కూర్చుని వారి సంభాషణలు వింటూ ఉంటే చుట్టూ ఉన్న మాకు గంటలు నిమిషాల్లా గడిచిపోయావి. ఒక మున్యాశ్రమంలో లభించే ప్రశాంతత చేకూరేది. నేను గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివాసం ఉండడం వల్ల వారిని తరచుగా కలుసుకొని వారి వాత్సల్యానికి ఆశీర్వచనాలు పొందే మహద్భాగ్యాన్ని పొందగలిగేనని ఎంతో గర్విస్తూ ఉంటాను. వారి కీర్తి ప్రతిష్టలు ఈ భూమి మీద సూర్య చంద్రులు ఉన్నంత పర్యంతము శాశ్వతముగా చిరస్థాయిగా నిలిచిపోతాయండల్లో ఎటువంటి సందేహము లేదు. నాకు ఈ అవకాశం కల్పించిన డాక్టర్ శశిరేఖ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా 4 మాటలు ఇంతటితో ఉపసంహరించుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. 1.5. వెరీ నైస్ విశ్వనాథం గారు. ఎందుకంటే హృదయంలో నుంచి వచ్చిన మాటలు, అసలు సొంత మేనల్లుడికే ఉన్న అడ్మిరేషన్ ఇప్పుడు నేను అనుకుంటాను శ్రోతలందరూ గ్రహించే ఉన్నారు. గురువు గారు తను అన్నిట్లో తక్కువ అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఇందాక వారు ఉదాహరించినట్టుగా వారు ఒక శ్లోకం రాసుకున్నారు, ఎప్పుడో రాసుకున్నారు, ఆ తర్వాతి కాలంలో ముద్రించారు. వారు ఎక్కడ రాసుకున్నారంటే వారికి వాళ్ళ నాన్నగారు ఒక వ్యాకరణం, అది వైయాకరణ సిద్ధాంత కౌముది అని చిన్న పుస్తకం, అది సూత్రప్రాయంగా ఉంటుంది, దానిలో రాసుకున్నారు గురువు గారు. అది నేను చూశాను, ఎందుకంటే గురువు గారు ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చారు, నాకు వ్యాకరణం చెప్పారు, ఇచ్చారు. ఆ తర్వాత అది ప్రింట్ అయింది. ఆ శ్లోకం నేను వారి మోనోగ్రాఫ్ లో కూడా రాశాను. ఏం చెప్పారు అంటే, శ్రియా కేచిత్ ధియా కేచిత్ విద్యయా చానవద్యయా వాక్చాతుర్యా పరేలోకే మత్త సర్వేధికే జనా. కొంతమంది సంపద చేత నాకంటే గొప్పవారు, కొంతమంది ధీశక్తి చేత నాకంటే గొప్పవారు, కొందరు అనవద్యమైన అంటే అద్భుతమైన విద్య చేత నాకంటే గొప్పవాళ్ళు, మరికొందరు వాక్చాతుర్య
అంటే మాటకారితనం చేత గొప్పవాళ్ళు. ఈ విధంగా చూస్తే, ఏ విధంగా చూసినా ఈ లోకంలో ఎంతో మంది జనులు నాకంటే అధికులు అని చెప్పుకున్నారు. నిజం చెప్పాలంటే సంతృప్తి ఉన్నవాడికి సంపదే సంపద. అదే విధంగా వారిలో ఏదైతే మన వాక్చాతుర్యమో చెప్పనక్కర్లేదు. మేము ఈనాటికి వారిని తలుచుకుంటున్నామంటే వారి మన బోధనా పద్ధతిను మధ్య మధ్య చమత్కారాలు అది చెప్పనే అక్కర్లేదు. సో ఈ విధంగా అంత మోడెస్ట్ గా చెప్పుకున్నారు. ఇప్పుడు ఎవరైనా మన దీనిలో ఈ శ్రోతృగణంలో ఎవరైనా మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. నేను మెసేజ్ లో కూడా పెట్టాను. ఎనీబడి, ఇది కొంచెం ఫ్రీ వేదిక, క్లాస్ కాదు నమస్కారం కాబట్టి. మేడం. నమస్కారం అండి. నమస్కారం. నేను ఆంజనేయులు మేడం, మీ శిష్యుడు. వెరీ గుడ్ ఆంజనేయులు. చెప్పు నాయన. ఆ, ఆ, మాట్లాడు. నమస్కారం. ఆ, ఆ, ఈ కార్యక్రమం చాలా బాగుంది మేడం. ముఖ్యంగా మధుసూదన్ గారు, పెన్నా మధుసూదన్ గారి వారి యొక్క భాషణం, పుల్లెల శ్రీరామచంద్ర గారి ఆ, ఆ, రచనలపై విహంగ వీక్షణం చేస్తూ చాలా అద్భుతంగా ప్రసంగించారు మేడం. ఒక్కసారిగా మళ్ళీ మేము పాత రోజులు గుర్తు చేసుకున్నాం. వారు మేము పీజీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలకి, సెమినార్లకి, అలాగే ఉద్బోధన చేయడానికి వచ్చిన సందర్భాలు మేము గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వారి స్మరించుకునే అవకాశం కలిగించేందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ముఖ్యంగా వారు రాసినటువంటి పుస్తకాలు, ప్రతి పుస్తకం ఒక ప్రామాణికమైన గ్రంథమే. మాకందరికీ కూడా ధ్వన్యాలోకం లోతును అర్థం చేసుకోవాలంటే చాలా కొరకరాని కొయ్యగా ఉండేది. దాన్ని మాకు చాలా పూసగుచ్చినట్టుగా అందించారు. అలాగే కావ్య ప్రకాశం, ఇవే కాకుండా వారు రాసినటువంటి మిగతా గ్రంథాలు, మహాభారత సంగ్రహం, సార సంగ్రహం, రామాయణం పూర్తి వ్యాఖ్యానం, చాలా అద్భుతమైన గ్రంథాలు మేడం. ఇప్పటికీ మేము వాటిని సమయం దొరికినప్పుడల్లా వాటిని చదువుతుంటాం. అటువంటి పుస్తకాలు ఈ తెలుగు జాతికి, ముఖ్యంగా మన తెలుగు వారికి అందరికి అందించి చాలా పుంభావ సరసి స్వరూపులు. వారి కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ కూడా వాక్కు నిలిచేంత వరకు కూడా నిలిచి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడకం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంజనేయులు, మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు నా జూమ్ లోనే మీరు ఇలాంటివి, నా జూమ్ లోనే మీరు ప్రత్యేకించి పెట్టుకోక్కర్లేదు, నాకు చెప్పి ఇలాంటివి కొన్ని చేస్తూ ఉండాలయ్యా కార్యక్రమాలు. మీరు ప్రత్యేకించి చేయలేకపోయినా మీరందరూ కూడా, ఎవరైతే మీ తరం విద్యార్థులు ఉన్నారో, మీరు గురువు గారి పుస్తకాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మీరు కొన్ని డిఫరెంట్ విషయాలని మీకు చెప్పాను కదా, ఆ టాపిక్స్ తీసుకుని మాట్లాడితే మన సిరీస్ ఇది కొనసాగుతూనే ఉంటుంది. మన సిరీస్ ఇప్పుడే నువ్వన్న యావత్ స్థాస్యంత టైప్ లోనే ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు వ్యాఘ్రీత అనే సంవాదం ఏదైనా అలాంటివి ఎన్నుకుని నాకు ఒక మెసేజ్ పెడితే అప్పుడు నేను మీకు ఒక స్లాట్ అరేంజ్ చేయగలను. చెప్పాను కదా ఇంతకు ముందు. అలాగే నువ్వే కాకుండా ఇంకెవరు నీకు అందుబాటులో ఉన్నారు? ఏమిటో చాలా మంది వాళ్ళు ఏదో నమస్కారాలు పెడతారు నాకు మెసేజ్, కానీ వాళ్ళు ఏమో రావట్లేదు. మరి సండే కూడా ఇదివరకు అయితే వర్కింగ్ డే రాలేదు, ఇప్పుడు సండేనే కదా, సండే రావడానికి వాళ్ళకి ఏంటో ఇబ్బంది. ఎందుకు రావట్లేదు మరి? భయపడుతున్నారా? నేనేం అననని చెప్పు. మీరు మాట్లాడితే వంక పెడతానని భయపడుతున్నారు, అవసరం లేదు. బికాస్ దిస్ ఈజ్ ఎ డయాస్, దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు షేర్ యువర్ ఫీలింగ్స్. మీరు అందరూ రామచంద్ర గారి పుస్తకాలు చదివి పరవశించిపోయేవాళ్ళు. మీరు ఏంటి అంటే సార్ను మాత్రం దృష్టిలో పెట్టుకోండి, నన్ను దృష్టిలో పెట్టుకోకండి. సార్ను దృష్టిలో పెట్టుకొని సార్నుకు చేతి చెప్పదలుచుకున్నారో అది ఈ మాధ్యమం ద్వారా చెప్పండి. ఇప్పుడు వేరే ద్వారా చెప్తే, మీరు పర్సనల్ గా చెప్తే అది వెళ్ళదు కదా. ఇప్పుడు దీని ద్వారా మీరు చెప్పినారంటే ఏమవుతుందంటే నలుగురికి తెలిసిపోతుంది కదా. సో యూ డూ దట్. మీరు ఒక టీం తయారయ్యి, అది మీరందరూ అనుకుంటే, ఇప్పుడు ఎందుకంటే మనకు 27లో శత జయంతి ఉత్సవాలు వస్తాయి. మరి అది చేయాలంటే మీరందరూ పూనుకోవాలి కొంచెం. నేను ఒక్కదాన్ని ఏం చేయలేను. ఇప్పుడు నేనేం చేయగలను? సో అది ఒకసారి ఎలా చేయాలో మీరు మార్గనిర్దేశనం చేస్తే మేము దానికి అనుగుణంగా చేద్దాం. ఓకేనా? అంటే మీరు ముందైతే లిస్ట్ తీసుకో, నీకు తెలిసిన లెక్చరర్స్ అందరు లిస్ట్ తీసి పెట్టు. జూనియర్ కాలేజ్, సీనియర్ కాలేజ్, నీ కాంటెంపరీ,
అందరిది తీసుకుని పెడితే వాళ్ళందరినీ మనం ఇన్వైట్ చేసేసి ఒక హాల్ తీసుకుని చేయొచ్చు అన్నమాట. ఓకేనా? మన అలాగే. విభాగాల్లో చేద్దాం మనం. ఓకే, సరే నాన్న. సుశ్రేష్ ఓకే, గారు బాయ్. ఒక్క మాట అండి. మా బావ అమెరికా వెళ్ళాడు, 15 రోజులు అయింది. అమెరికా వెళ్ళాడు శాస్త్రి. ఈ రోజు మామయ్య గారిది ఇలా మీటింగ్ పెట్టారని చెప్తే, సరే అందరికీనేమో శుభాకాంక్షలు తెలియజేయమన్నాండి, దీపావళి శుభాకాంక్షలు. ఓకే, అదే ఓకే, ఓకే. అది అదే కన్వే లేరు. చేసుకోండి. అవును, లేరు ఆయన. దాదాపు 2 weeks నుంచి లేరు. అదే 2 weeks అయిందండి, అమెరికా వెళ్ళాడు. 2 weeks అయిందండి వెళ్ళాడు. మళ్ళీ ఓకే, జనవరిలో వస్తానండి. సరే ఇలాగేమో మీరు ఇలా మీటింగ్ పెట్టారని చెప్తే, నేను వీలుంటే నేను కూడా జూమ్ లోకి వస్తాను, లేకపోతే అందరినీ అడిగానని చెప్పి నా శుభాకాంక్షలు తెలియజేయి, దీపావళి శుభాకాంక్షలు అని చెప్పాడండి. ఓకే. మిత్రులందరూ మీరు మావి చెప్పేయండి. మా శుభాకాంక్షలు ఆయనకి చెప్పండి. అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి అది. ఎస్, అందరికి మరొక్కసారి ఈ ఆచార్య జయంతి సందర్భంగా అసలు ఇది పెద్ద మహోత్సవం. మేమందరం కూడా గురువు గారు ఉన్నప్పుడు వారింటికి వెళ్ళి హాయిగా అక్కడ మేమందరం ఆనందించే వాళ్ళం. ఏదో విశ్వనాథం గారు, మేము, ఇంకా కొంతమంది శిష్యులు అలా వెళ్ళి ఆ రోజంతా అక్కడే ఉండేవాళ్ళం అనమాట. సో వి ఎంజాయిడ్. ఇంకా ఎనీబడి అమ్మా? విజయ్ గారు ఎవరో వచ్చారు. విజయ ఎవరు? ఐ డోంట్ నో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ నేను పరిచయం? యుఎస్ లో ఉంటానండి. నేను ఇప్పుడు ప్రస్తుతం ఎంఎస్ ఉస్మానియా యూనివర్సిటీలో నేను కూడా ఎన్రోల్ అయ్యాను. ఎంఎస్ వెరీ గుడ్. థర్డ్ ఓకే. సెమిస్టర్ చదువుతున్నాను. మేడం, అసలు నిన్ననే ధ్వన్యాలోకం వీడియోస్ అన్ని మీవి ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాన్సెప్ట్. అవునవునా? యా. మాకు అసైన్మెంట్స్ టైం అనమాట. అసైన్మెంట్స్ కి ఇంకా కాంటాక్ట్ క్లాసెస్ అవి అవ్వక ఇంకా మాకు అవ్వలేదు. అందుకని వాణి మేడం యూట్యూబ్ ఛానల్లో యా, పోయి యా. మీ వీడియోసే చూసి తెలుసుకుంటూ, అబ్బాయి ఎంత అదృష్టవంతులు వీళ్ళు, ఇంత గొప్ప ఆచార్యుల వారి వద్ద డైరెక్ట్ గా నేర్చుకున్న వాళ్ళు అనేసి నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషం. ఇంకా అయితే ఆచార్యుల వారిదేమో మా ఇంట్లో మా అమ్మగారు, మా అమ్మమ్మగారు వాళ్ళందరూ సుందరకాండం అవి చదువుకుంటూ ఉంటారు. అలా మా ఇంట్లో ఉండేదన్నమాట, ఉంటూ ఉంది పుస్తకం. ఆ తర్వాత ఇంకా ఒక గురువు గారు ఇక్కడ కోవిడ్ అయిపోయిన వెంటనే ఇలా రామాయణం చదువుకోవాలమ్మా ఇంకా నెక్స్ట్ అని, అంత సరళమైనది ఇంకొకటి ఉండదు, మొట్టమొదటిగా రామాయణంతో మొదలు పెట్టాలి అని మా అందరికి చెప్పారు. ఒక బ్యాచ్ వాళ్ళం మేము, కోవిడ్ అయిపోయిన వాళ్ళకి. వెరీ గుడ్. అలా వారి ద్వారానే మొదట తెలిసిందనమాట అసలు మాకు. అప్పుడు ఎట్లానో తెప్పించుకొని ఆ పుస్తకాలు మెల్లిగా 2-3 కాండలు అయినాయి ఇప్పటికంతే, ఇంకా పూర్తిగా కూడా చదవలేదు. అది ఒక ఛాలెంజ్, ఒక ఇంట్రెస్టింగ్ గా అన్వయం చేసుకుంటూ మనకెంత అర్థమైంది, ఇలా ఆచార్యుల వారు చేసిన అనువాదము చదువుకుంటూ భలే ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అలా చదువుకుంటూ చదువుతూ ఉంటాను అనమాట నేను. ఆ తర్వాత ఈ ఎంఏ ఫస్ట్ ఇయర్లో మొట్టమొదటిసారి మాకు ఫస్ట్ సెమిస్టర్కి సంజ్ఞా ప్రకరణం పెట్టారు మేడం. పెడితే అసలు అది డైరెక్ట్గా ఎంత అసలు ఫస్ట్ వ్యాకరణం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది చదువుకుందామని అనిపిస్తే అసలు అర్థమయ్యేది కాదు. సంజ్ఞా ప్రకరణం ఒక పట్టాన అర్థమయ్యేది కాదు. అప్పుడు ఒకసారి చెప్పారు, ముందు అసలు సిద్ధాంత కౌముది కన్నా లఘు సిద్ధాంత కౌముది ఉంటుందండి, ముందు అది చదువుకోండి అనేది. అప్పుడు ఆచార్యుల వారిదే దొరికిందనమాట ఆన్లైన్. ఆయనే రాశారు. అవును. అది చూసి సంజ్ఞా ప్రకరణం చక్కగా తెలుగులో కూడా ఉంది. ఇంకా పైగా ఇంకా అరటిపండు ఒలిచినంత ఈజీగా హలంత్యం అవి అటు మొట్టమొదటి సూత్రాలే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి కదా అసలు. అవి ఇప్పటికీ గుర్తనమాట. అవి చదువుకుంటూ మొత్తానికి ఆ సిద్ధాంత కౌముదిలో ఉన్నది తీసుకొని బాగానే మంచి మార్కులతో గట్టెక్కాము. ఇప్పుడేమో ధ్వన్యాలోకం కావ్య ప్రకాశం టైం థర్డ్ సెమిస్టర్లో మాకు అవి కూడా చాలా చాలా బాగున్నాయి అసలు. ఇంకా లోచన సహితంగా ఇందాక వారు అన్నట్టు ఒక పట్టాన అర్థం అవ్వనివి ఇంకా మీ వంటి వారు చక్కగా మాకు వాటిని అర్థమయ్యేలాగా చేసి పెడుతున్నారు. ఆ వీడియోస్ అన్ని, రికార్డింగ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మాకు. అవునవును, వాణి గారు ఆ పని చేశారు, వీడియో అన్ని రికార్డ్ చేయించారు. అదొక మంచి ఉపకారం. మొదట అసలు ఇక్కడ యుఎస్ లో ఉండి కూర్చుని అసలు ఇది జరిగే పనేనా, అసలు ఈ ఎంఏ సంస్కృతం అనేది అసలు జరుగుతుందా అసలు అని అనిపించింది. కానీ అన్ని మాకు అందుబాటులో ఉన్నాయి రికార్డింగ్స్. చాలా సంతోషం. వెరీ నైస్, వెరీ నైస్. అది వెరీ గుడ్. చాలా ఇప్పుడు అనుకోకుండా పొద్దున లేవగానే చూస్తే ఈ మెసేజ్ వచ్చింది, అందుకని మన జూమ్ లో ఇలా కండక్ట్ చేస్తున్నారు అనేసి.
ఆచార్యుల వారి పుట్టినరోజు నాడు ఇలా కలుసుకోవటం చాలా చాలా అదే సంతోషం. అందుకే నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్తోనే అసలు ఇలా మాట్లాడగలుగుతానని కూడా ఎప్పుడు అసలు ఊహించలేదు అసలు. లేదమ్మా, అనేక అందరూ ఇప్పుడు ధన్యవాదాలు. మాట అనేది మన హృదయ స్పందన తెలియజేయటం. ఇప్పుడు మనకి ఏంటి అంటే స్పందించడం అంటారు కదా, మన మనసులోని భావాలు ఇప్పుడు ఆచార్యుల వారిని గురించి ఎంతో అడ్మిరేషన్ ఉంటుంది. అది ఎవరితో చెప్పుకోవాలి అంటే దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను పెట్టింది ఏమిటి అంటే ఇది సామాన్య వేదిక. ఇది పండితుల కోసం పెట్టలేదమ్మా. ఇది పండితుల వేదిక కానే కాదు. ఇది మీరు ఇందాక చూశారు కదా, మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఇది సామాన్యుల కోసం ఏర్పరిచిన వేదిక. ఇందులో ఎంట్రీ ఓన్లీ పండితులకని కాదు. ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో, అందరికి అర్థమయ్యేటట్టు చెప్తారో అలాంటి వాళ్ళని మాత్రమే నేను పిలుస్తున్నాను మాట్లాడడానికి కూడా. సామాన్యులతో సమంగా ఎవరైతే భావించుకుంటారో వాళ్ళని పిలుస్తున్నాం. మేము చాలా గొప్ప స్కాలర్స్ కదా అనుకున్న వాళ్ళ గురించి మేము ఏమి అది చేయట్లేదు అనమాట. కాబట్టి మీరు యూ కెన్ రియల్లీ టెల్ ఎనీ వన్ ఆల్సో, ఎనీ వన్ కెన్ జాయిన్. ఇప్పుడు ఏదైతే లింక్ ఉందో ఇచ్చాం కదా, ఎవ్రీ సండే ఉంటుందమ్మా. మీకు ఎట్లా వచ్చింది లింక్? ఎవరు ఇచ్చారు? అరుణ్ మీ కుమార్ గారు మా ఐ దీంట్లో థింక్ యూ కెన్ పంపించారు. టేక్. మీరు అరుణ్ కుమార్ గారు ఇచ్చింది అదే లింక్, మోస్ట్లీ అదే లింక్ కంటిన్యూ. ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ జాయిన్. అంటే కొంతమందికి మొహమాటంగా ఉంటుందేమో. యూ కెన్ షేర్ విత్ ఎనీ వన్ అనమాట. అదే అనదర్ థింగ్ ఈజ్ ఇవన్నీ కూడా యూట్యూబ్ లో వస్తున్నాయమ్మా. ఓకే. ఇప్పటివరకైన లెక్చర్స్ 9 లెక్చర్స్ ఈ సాహితీ నందనంవి మీరు ప్రొఫెసర్ శశిరేఖ సాహితీ నందనం అని గనక మీరు ట్యాప్ చేస్తే యూట్యూబ్ లో మీది వచ్చేస్తున్నాయి. ఇంకోటి ఉన్మీలనం అని ఇంకొక ఛానల్ ఉండాలి కదా మేడం? ఉన్మీలనమేమో అర్థశాస్త్ర. ఎస్, ఉన్మీలనంలో మీకు ఆల్ ఓకే. 30 అది కూడా యూ కెన్ అటెండ్. ఇప్పుడు ఆ, ఉన్మీ అవన్నీ కూడా ఉన్నాయి అసలు. నాకు అవన్నీ అబ్బా ఎంత చక్కగా చేస్తున్నారు అని చూసి తెలుసు కనిపించింది, కానీ ఇంకా చూడలేదు. 40 అయినాయి లెక్చర్స్. అవి 37 అప్లోడెడ్, ఇవి 10 అప్లోడెడ్. ఏది సాహితీ నందనం. మళ్ళీ ఎప్పటికప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇవి అప్లోడ్ అయిపోతాయి. అంటే దే మేడ్ పబ్లిక్ అన్నమాట. ఎనీబడి కెన్ యూజ్, దానికి నో రిస్ట్రిక్షన్. అంటే మా పర్పసే నలుగురికి అందాలని. ఏదో షేర్ లైక్ ఇట్లాంటివన్నీ ఏమేమి పెట్టలేదు. మాకేమంటే మేము చెప్పాలనే గురువు గారు అన్ని పుస్తకాలు రాశారు, మేము రాయట్లేదుగా. మాది ఓన్లీ వారిది రాత, మాది ఓన్లీ పూత. మేము చేస్తున్నది ఏమీ లేదు గొప్పతనం అని దిస్ మీడియా, దిస్ ప్లాట్ఫామ్ ఐ హ్యావ్ టేకెన్. ఓకే అమ్మా, సో మేడం, చాలా వెల్కమ్. ఉపయోగంగా ఉంది మాకు. అది ఆ, ఓకే అమ్మా. నిన్న ఒక అసైన్మెంట్ క్వశ్చన్ కి కూడా చాలా టఫ్ గా ఉంటే మొత్తం గ్రంథం నుంచి రాయమని అన్నారు. అప్పుడు ఒక కాంప్రిహెన్సివ్ గా మీరు ఒక వీడియో చేశారు June 2024లో. అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. దాని నుంచే రాయటం జరిగింది. అవునా, వెరీ గుడ్. ఏది దీనిలోనా సాహితీ నందనం? ధ్వన్యాలోకం. ధన్యాలోకం, అవునా. ధ్వన్యాలోకము లోచనము ఎక్కువ. మీరు అది చూసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. లోచనం ఎక్కడెక్కడ అవసరం అంతే తీసుకోండి. ఎందుకంటే లోచనము పైన క్వశ్చన్స్ కూడా వాళ్ళు వేయలేరు. జనరల్ గా క్వశ్చనింగ్ లో కూడా లోచనం ఎక్కువగా రాదు మీకు. ఆ ధ్వన్యాలోకంలో అంతర్గతంగా ఉంటుంది కాబట్టి లోచనాన్ని గురించి భయపడకూడదు చూసి. ఓకే, సరే. ఎనీబడి ఎల్స్ అండి? నేను ఐఎమ్ గోయింగ్ టు, పాపం అందరూ ఓపిక్గా వచ్చారు, క్లోజ్ చేస్తాను. మూర్తి గారు ఎవరండి? ఎన్ఎస్ మూర్తి అని ఉన్నారు. హలో మూర్తి గారు. ఓకే, కెన్ ఐ క్లోజ్ ఇట్? ఎవరో ఎన్ఎస్ మూర్తి అన్నారు, ఎవరు మాట్లాడడానికి లేదు కదా. దెన్ ఐ కెన్ క్లోజ్ ఇట్. సరే, విశ్వనాథం గారు శుభాకాంక్షలు, శుభాశ. సో శాస్త్రి గారు చెప్పండి అయితే. వెరీ గుడ్. నేను అదే అనుకున్నాను, ఏంటి ఆయన అస్సలు రెస్పాన్స్ లేదేంటి అనుకున్నాను అనమాట. శాస్త్రి గారు కానీ ఊళ్ళో లేరన్న. ఇద్దరు వెళ్ళారా, హస్బెండ్ అండ్ వైఫ్? ఓకే ఓకే. పిల్లల దగ్గరికి వెళ్ళారా, ఊరికే వెళ్ళారా? ఓకే.